మీరు ఫస్ట్ టైమ్ ఒక లవ్ స్టోరీని అటెంప్ట్ చేస్తా అంటే, మీ సినిమాలో లవ్ స్టోరీ ఉంటుంది గానీ, ఒక ప్రాపర్ లవ్ స్టోరీ అటెంప్ట్ చేయడానికి ఇంత టైం పట్టిందా? యాహ్! ఐ థింక్ సో. అంటే ఆహ్, ఐ డోంట్ నో వై. ఐ థింక్ కరెక్ట్‌గా కూర్చుంది ఈసారి. లవ్ ఎప్పుడు నాకు ఇంపార్టెంటే మీకు తెలుసు. 'క్షణంలో' గానీ, 'గూఢచారిలో' గానీ, 'మేజర్‌లో' గానీ. బట్ ఈసారి లవ్ మీదే ఒక సినిమా బేస్ చేయాలనిపించింది. ఆ లవ్ బ్రేక్ అయితే దాని వలన వచ్చే రిపర్కషన్స్ మీద ది యాక్షన్ పార్ట్. అంటే 'శేష్' సినిమాల్లో మాకు బ్రెయిన్ గేమ్ ఎక్కువ కనిపిస్తుంటుంది. బ్రెయిన్ పవర్ ఎక్కువ కనిపిస్తుంటుంది. ఈసారి మజిల్ పవర్ గూడా కనిపిస్తుంది. ఈసారి మనసు పవర్. మనసు పవర్. మనసు ఫీలింగ్స్. ఐ థింక్ మోర్ దెన్ ట్విస్ట్ దిస్ ఫిల్మ్ ఈజ్ అబౌట్ ఫీలింగ్స్. అండ్ నేను చాలా మందితో అంటుంది ఏంటంటే ఇంట్లో ఎవరైనా లైక్ యువర్ సిస్టర్, వైఫ్, గర్ల్ ఫ్రెండ్ అలాంటి వాళ్ళని తీసుకుని వెళ్తే ఇంకా ఎంజాయ్ చేస్తారు ఈ సినిమాని. ఐ థింక్ దిస్ ఈజ్ అ ఫిల్మ్ బేస్డ్ ఆన్ ఫీలింగ్స్. అంటే మీరు ఇప్పటి వరకు వర్క్ చేసిన ఆర్టిస్ట్‌లో మృణాల్ ఎక్స్‌పీరియన్స్ వైస్ కానీ, ఇమేజ్ వైస్ గానీ కొంచెం స్కేల్ అప్ అయిన ఆర్టిస్ట్ కదా! సో, ఈ కాంబినేషన్ అనుకున్నప్పుడు ఎలా అనిపించింది ఇది? అంటే మోర్ దెన్ అంటే షీ ఈస్ వెరీ పాపులర్. కానీ మోర్ దెన్ దట్ నేను సెట్‌లో కనెక్ట్ అయింది తన మెథడ్ ఆఫ్ వర్కింగ్, డౌన్ టు ఎర్త్ నేచర్‌కి కనెక్ట్ అయ్యానండి. ఒక్కటేంటంటే తను సీన్‌లో ఉన్న ఎమోషన్ చాలా ఫీల్ అవుతుంది. సో దట్ వాస్ క్వైట్ బ్యూటిఫుల్. అండ్ అది అది ఆ ఎంపతి తన కళలో కనిపిస్తుంది స్క్రీన్ మీద. సో దట్స్ వై మేము తన్ని పిక్ చేసుకోవాలనుకోవడానికి రీజన్ అది. ఆ కళలో ఎంపతి కోసం పిక్ చేసుకున్నాం.